అంటే పర్సనల్‌గా నేను క్వెషన్ అడుగుతున్నా మిమ్మల్ని. అంటే మీ మనస్ఫూర్తిగా మీరు చెప్పండి. ఈ ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకోవడం అవసరమా? నేనెవరిని, మీరెవరినండి అసలు అవసరమా లేదా అని చెప్పటానికి? జస్ట్ నార్మల్‌గా నాకు యాస్ ఏ అవసరం. ఒపీనియన్ అడగడం జరిగింది. అదే అంటున్నాను. ఆ. మీరు చెప్పలేరు, నేను అవును. చెప్పలేను. అవును. మీ ఆఫీస్‌లో వాళ్ళు చెప్పలేరు. అవును. ఇప్పుడు ఒక పేషెంట్ ఉన్నాడు. హ్మ్. సపోజ్ ఎగ్జాంపుల్ నేనే చెప్తున్నా. మొన్న ఎప్పుడో కూడా చెప్పాను ఒకళ్ళకి. అవును. ఒక అమ్మాయి ఉందండి. ఓకే. మన తెలుగు అమ్మాయే. మ్మ్. పేర్లు, ప్లేసు చెప్పకూడదు. ఓకే. సో షీ ఈజ్ ఏ ప్లేయర్. ఓకే. మంచి ప్లేయర్. క్రికెట్ ప్లేయర్ కాదు, ఇట్లా కాదు. ఓకే. వాలీబాల్, బాస్కెట్బాల్ ఇలాంటి ప్లేయర్ అమ్మాయి. ఓకే. అమ్మాయి స్టేట్ కాంపిటీషన్స్ దాకా వెళ్ళింది. హ్మ్. వెళ్తే అమ్మాయికి బ్రెస్ట్ బాగా హ్యూజ్గా ఉందని చెప్పి ఈ ఆడుతున్నప్పుడు అబ్బాయిలు కామెంట్ చేయటం, వాళ్ళు కామెంట్ చేయటం వల్ల అమ్మాయి ఇంకా ఆపేసుకుంది ఆ స్పోర్ట్ ఆడటం. ఓకే. ఆపేసుకుంటే వాళ్ళ హస్బెండ్ పెళ్ళైన తర్వాత ఆ విషయం అమ్మాయి చెప్తే తను అర్థం చేసుకుని తీసుకొచ్చి బ్రెస్ట్ రిడక్షన్ సర్జరీ చేయించాడు. ఓకే. ఇప్పుడు అమ్మాయికి అవసరమా? హ్మ్. మనమేం ఆ హస్బెండ్ అనుకోవచ్చు, నువ్వు బాగానే ఉన్నావు కదా, కొంచెం బ్రెస్ట్ ఎక్కువ ఉంటే ఏముంది, అవసరమా అనుకోవచ్చు. ఆ అమ్మాయి కూడా నాకు అవసరం లేదులే అనుకోవచ్చు. బట్ తనకి ఏంటంటే ఎప్పటి నుంచో ఆ ఫీలింగ్ ఉండిపోయింది. హ్మ్. అరే నా కెరీర్ దీనివల్ల ఆగిపోయింది, నాకు బ్రెస్ట్ హెవీగా ఉండటం వల్ల మెడ నొప్పి వస్తుంది. ఇప్పుడు మీ చెస్ట్ మీద ఇటు ఒక 2 కేజీలు ఇటు ఒక 2 కేజీలు ఎక్స్ట్రా వెయిట్ కట్టి మీరు నడవమంటే భుజాల నొప్పులు వచ్చేవి, మీకు అవును. అవును. మెడ నొప్పి వచ్చేది. సో ఏంటంటే ఇదొక ఎగ్జాంపుల్. హ్మ్. అవసరమా అంటే పేషెంట్కి అవసరం అనుకుంటే మనం చేసి పెట్టాలి. ఓకే. అంటే ఇప్పుడు బ్రెస్ట్ గురించి మీరు మాట్లాడారు కాబట్టి అంటే రిడక్షన్ చేస్తారు, ఒకవేళ కావాలంటే మీరు చేస్తారు. ఇది కూడా అదే అన్నా కదా. అవునా? ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకే. ఒక ఇంటర్మీడియట్ అయిపోయి డిగ్రీ అమ్మాయి వచ్చింది. హ్మ్. అమ్మాయి చూడటానికి చక్కగా సన్నగా ఉంది, నీట్గా ఉంది. సో వచ్చి నాకు నాకు బ్రెస్ట్ ఆగ్మెంటేషన్ అంటే నాకు అంటే బ్రెస్ట్ సైజ్ పెంచడం. పెంచాలి అని ఓకే. అడిగింది. హ్మ్. మామూలుగా అడుగుతామండి మేము, ఎందుకంటే పేషెంట్ సెలక్షన్ ఇంపార్టెంట్ అని చెప్పా కదా ఇందాక మీకు. హ్మ్. సో అడుగుతాం, ఎందుకమ్మా, ఎందుకు అనుకుంటున్నారు మీరు అంటే. సో కొంతమంది మామూలుగా చెప్తారు, కొంతమంది ఏడ్ చేస్తా చెప్తారు. ఓకే. ఎందుకంటే ఆ లోపల పాపం వాళ్ళకి అంత బాధ ఉంటుంది, ఆ ఇన్సెక్యూరిటీస్. పక్క పిల్లలతో కంపేర్ చేసుకుంటారు, పక్కన ఆడపిల్లలు ఉంటారు, అలాగే ఏ డ్రెస్ వేసినా బాగుంటుంది, నాకు ఏదైనా డ్రెస్ చేస్తే ఫ్లాట్గా ఉంటుంది. హ్మ్. అబ్బాయిలు ఏడిపిస్తూ ఉంటారు కొంతమంది. ఓకే. ఏదో కమెంట్స్ పాస్ చేయటం ఆ ఏజ్లో తెలియదు కదా, కావాలని పాస్ చేయటం కూడా తెలియదు ఆ ఏజ్ చిన్నపిల్లలు. సో పాస్ చేస్తూ ఉంటారు. వీళ్ళకి ఏంటంటే గబుక్కుని అన్ని బట్టలు వేసుకోలేరు, వేసుకుంటే ఆడిగా కనిపిస్తుంది అనుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి శారీస్ కట్టుకున్నప్పుడు ఫ్లాట్గా అనిపిస్తుంది అని, ఇలా 100 ఇన్సెక్యూరిటీస్ ఉంటాయండి. మనకు తెలియదు, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది.